పాపాలు ఎన్నో ఉన్నాయి. మనతో మన తోటి సహచరులను కూడా మనము నిందించి, హింసించి, బాధించి, ఎదుటివారి బాధను చూసి మనం సంతోషపడడం అది పాపం కాదా? ఎన్నో మార్లు, ఎన్నోసార్లు అత్త కోడళ్ళ మధ్యలో, కోడలు అత్త మధ్యలో అనేక విధమైనటువంటి వైరాగ్య విభేదాలు లేవా? వారిని బట్టి ఆ యొక్క విభేదాలను చూసి మనము సంతోషించిన సందర్భాలు లేవా? అవి పాపాలు కావా? ఎదుటివాడిని మనకేదైనా హాని చేసినప్పుడు అది తిరిగి రాదని తెలిసినా కానీ వాడిని బాధించడం అది పాపం కాదా? తెలిసి తెలియక ఎన్నో చేసాం మనం. అవన్నీ మేమేం పాపం చేశామంటే దానికి ఏమైనా అర్థం ఉందా? ఇక్కడ ఏమంటున్నాడు? అతిక్రమములను ఒప్పుకొని, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందును. మరి మనకు వాక్యం అనేటటువంటి ఉదక స్థానము చేత మనము ఆ యొక్క మన లోపం బయటపడ్డప్పుడు మనం సంతోషించాలన్నా సంతోషించకూడదా? సంతోషించాల. వాక్యం